ఏమిటి నా భవనము, ఏమిటి మీ అరుపులు, ఏమిటి భవనపు సుఖశాంతులు? మంత్రి చిత్తం ప్రభు. ఏమిటి మన రాజభవనపు విశేషములు? ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటి తూర్పు దేశపు జ్ఞానుల మా దర్శనము కోసమా? మాతో వారికేమి పని? పిలవండి. ఎవరక్కడ? చిత్తం ప్రభు, తూర్పు దేశపు జ్ఞానుల్ని పిలువు. తూర్పు దేశపు జ్ఞానులారా, మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు. రాజాది రాజా హేరోదు రాజా జయ హో జయ హో. రాజాది రాజా హేరోదు రాజా జయ హో జయ హో. జ్ఞానులారా, మీ రాకకు గల కారణం ఏమిటి? మాతో మీకేమి పని ఉన్నది? రాజా, మాకును మా పూర్వీకులను దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని గ్రంథం బట్టి ఈ లోక రక్షకుడు యూరు రాజు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం జనిస్తుంది. మహారాజా, ఆ నక్షత్రం దాన్ని వెంబడించిన వారికి ఆ రక్షకుడి జన్మస్థలానికి దారి చూపిస్తుంది. మేము దాన్ని వెంబడించి వచ్చుటము. ఆ యూరు రాజుగా పుట్టిన రక్షకుడికి మేము పూజింపు వచ్చుటము. రాజా, ఆ యూరు రాజుగా పుట్టిన ప్రభు ఎక్కడున్నారు రాజా? ఎక్కడ రాజా? ఏంటి, నక్షత్రంను చూసి ఇంత దూరం వచ్చారా? అవును రాజా. నేనుండగా మరొక రాజా? ఇది అసంభవం. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నాకు సమాచారం రాగానే మేము మీకు తెలియజేస్తాము. చిత్తం ప్రభు. మంత్రి చిత్తం ప్రభు, మన రాజభవనంలో ఉండే పరిచయులను, శాస్త్రీయులను పిలవండి. చిత్తం ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు, మన రాజ్యంలో ఉన్న శాస్త్రులు పరిచయులు పిలువు. శాస్త్రులు పరిచయులు మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు. రాజాది రాజా హేరోద్ రాజా జై హో జై హో. రాజాది రాజా హేరోద్ రాజా జై హో జై హో. పరిచయులారా, శాస్త్రీయులారా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట, యూదా దేశపు రాజంట చుక్కని వెంబడించి వచ్చారంట. మీరేదో ఆ గ్రంథాలను చూసి మాకు సమాచారం తెలియజేయండి. ప్రభు, అది నిజము. ఎలా అనగా, యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో నీవు ఎంత మాత్రము అల్పమైన దానివి కావు అని రాయబడి ఉండదు ప్రభు. నేనుండగా మరొక రాజా? సరే పరిచయులారా, శాస్త్రీయులారా, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మంత్రి చిత్తం ప్రభు, జ్ఞానులను ప్రవేశపెట్టండి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మన రాజ్యపు జ్ఞానులను ప్రవేశపెట్టు. జ్ఞానులారా, మిమ్మల్ని రాజుగారు పిలుస్తున్నారు. వీడు కూడా కొట్టేశాడు. జ్ఞానులారా, మీరు చెప్పింది నిజమే. ఎవరో యూదా దేశపు రాజంట జన్మించి ఉన్నాడంట. మీరు వెళ్ళి ఆ యూదా దేశపు రాజు ఎక్కడున్నాడో మాకు చెప్తే మేము కూడా వచ్చి ఆ యూదా దేశపు రాజుని పూజించదాము. చిత్తం ప్రభు. ఆ జ్ఞానులు వచ్చి ఆ యూదా దేశపు రాజు ఎక్కడున్నాడో మాకు చెప్పగానే మేము వెళ్ళి ఆ బాలుని వధించదము.